చాప్టర్ వచ్చేసరికి ఒక డాక్యుమెంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ పోస్ట్ చేసిన ఎంట్రీని ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం. క్లాస్ మీట్లోకి వెళ్ళి సో మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు ఎస్ఏపీలో ఒకటి పాత్ ద్వారా వర్క్ చేస్తాం అండ్ వచ్చేసరికి టీ కోడ్ ద్వారా వర్క్ చేస్తాం. సో మనం చేంజ్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ వచ్చేసరికి FB02. ఓకే, దెన్ ఇక్కడ ఏంటి అంటే మనం ఈ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనమాట. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేటప్పుడు వైల్ యువర్ చేంజ్ ఇన్ ద డాక్యుమెంట్ విచ్ ఫీల్డ్స్ అవైలబుల్ అంటే దెన్ ఈ డాక్యుమెంట్ ఈ ఫీల్డ్స్ అనేది చెప్పాలి. ఒకటి డాక్యుమెంట్ నెంబర్, కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్. ఓకే, ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్ నేను చెక్ చేయాలనుకుంటున్నానో సో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో నేను 7th డాక్యుమెంట్ నెంబర్ని చూడాలనుకుంటున్నాను. సో తర్వాత కంపెనీ కోడ్ ఇస్ మ్యాండటరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఇయర్ అండ్ ఎంటర్ చేసిన తర్వాత దీని మనకి అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ డాక్యుమెంట్ నెంబర్ 7లో డాక్యుమెంట్ డేట్ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, పీరియడ్ ఎప్పుడు, ఫిజికల్ ఇయర్ ఏంటి, ఓకే, కరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్లో దేని ఎంట్రీ చూసుకున్నట్లయితే రెంట్ అకౌంట్ అటు HDFC బ్యాంక్ అకౌంట్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. డెబిట్ ని ఎలా తీసుకుంటాను, పోస్టింగ్ కి 40 అండ్ పోస్టింగ్ కి 50. ఇప్పుడు నేనేంటి ఇక్కడ నేను ఈ ఫీల్డ్స్ లో చేంజెస్ చేయాలి. ఏమేమి చేంజెస్ చేయాలో చూద్దాం. దెన్ ఫస్ట్ ఏంటి నేను డెబిట్ లైన్ అంటే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ చూస్తే మీకు ఇలా అవుతుంది. అంటే ఆ 7th డాక్యుమెంట్ నెంబర్ లో ఎంట్రీ అనేది 25,000 అమౌంట్ తో పోస్ట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనం ఏమీ చేంజ్ చేయలేమండి. జిఎల్ అకౌంట్ కానీ కంపెనీ కోడ్ కానీ ఏమీ చేంజ్ చేయలేము. ఓకే, అమౌంట్ కానీ చేంజ్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ మనకి క్లోజ్ చూపిస్తుంది. ఇక్కడ ఏవైతే ఓపెన్ లో కనిపిస్తున్నాయో లైక్ వాల్యూ డేట్, అసైన్మెంట్, టెక్స్ట్, వీటి వరకే మనం చేంజ్ చేయాలి. ఓకే, దెన్ మనం ప్రీవియస్ చెప్పుకున్నాం వన్స్ ఒకసారి ఒక డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అయింది అంటే ఎస్ఐపిలో మనకి ఎటువంటి డిలీట్ ఆప్షన్ లేదు. ఓకే, దెన్ అప్పుడు మనం ఏం చేస్తాము, ఓన్లీ రివర్స్ చేసేది మళ్ళీ రీపోస్ట్ చేసుకుంటాం, అదే ఆప్షన్. లైక్ దట్ ఏంటి అంటే ఇక్కడ మనకి గ్యాస్ మీట్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ వాల్యూ డేటు, అసైన్మెంట్స్, టెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ అనేది చేంజ్ చేస్తాను. 2 పేరు కదా, సో 2 ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సేమ్ లైక్ దిస్ డెబిట్ లైన్ అంటే ఏమైతే ఉందో మన క్రెడిట్ లో కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, నెక్స్ట్ క్లిక్ చేస్తాను. దెన్ ఇక్కడ అగైన్ నేను 2 పేరు తీసేసి రెంట్ అని పెడతాను టెక్స్ట్ లో. సో నెక్స్ట్ సేవ్ ఇట్. Here for any journal entry we cannot edit, only the date and narration we can edit. Yes, that's only value date and assignment and date. Only these 3 things we can change. Okay, one more thing actually now if we posted incorrectly, then we need to do rectification entry only for reversal entry instead of yes. editing the original journal entry. Yes. Okay. Then changes have been saved. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో మనం 7th డాక్యుమెంట్ లో మనం చేంజెస్ చేసాం. సో మళ్ళీ అగైన్ చెక్ చేద్దాం అసలు చేంజెస్ జరిగిందా లేదా అనేది. సో ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నేను డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇందాక మనకి ఏముందండి, రెంట్ పేడ్ ఉంది. ఓకే, ఇప్పుడు రెంట్ వచ్చింది. సేమ్ లైక్ దిస్ క్రెడిట్ లో కూడా చెక్ చేద్దాం. సో క్రెడిట్ లో కూడా రెంట్. ఓకేనా, సేమ్ లైక్ దిస్ మనం చేంజెస్ చేసుకుంటాం. ఓకేనా, గ్యాస్ ఎనీ డౌట్స్? No doubts. ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం సింగిల్ డాక్యుమెంట్ ఇచ్చాం, సో నేను మల్టిపుల్ డాక్యుమెంట్ నెంబర్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎలాగంటే దెన్ ఇది నార్మల్ గా మనం ఎప్పుడైతే మనం FB02లోకి వస్తామో సేమ్ మనకి ఇలా చూపిస్తుంది. డాక్యుమెంట్ నెంబర్, కంపెనీ కోడ్, క్లియర్. సో ఇక్కడ నేను ఇంకొక 2 మల్టిపుల్ డాక్యుమెంట్ మోర్ దాన్ 1 ఉందని నేను చేంజ్ చేయాలనుకోండి. సో ఎక్కడ ఎంటర్ చేస్తాం, ఎనీ ఐడియా? No idea. గో ఫర్ డాక్యుమెంట్ లిస్ట్. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ కోడ్ 2 ఉందనుకోండి, ఇక్కడ 2 ఉందనుకోండి. సో మల్టిపుల్ గా మనం చేయొచ్చు అన్నట్టు. అంటే కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్ కి ఫ్రమ్ 1 to 10 అనుకుందాం. సో కంపెనీ కోడ్స్ కూడా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి సో ఫ్రమ్ 2 ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని చెప్పి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనుకోండి.
సో ఏ డాక్యుమెంట్ నెంబర్ నుంచి ఏ డాక్యుమెంట్ నెంబర్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ డాక్యుమెంట్ నెంబర్స్ అనేది ఎంటర్ చేస్తాను. 5th నుంచి 7th అంటే ఎన్ని డాక్యుమెంట్స్ అండి? 3 డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. ఓకే, ఇక్కడ ఫిజికల్ ఇయర్ కూడా ఏ ఫిజికల్ నుంచి ఏ ఫిజికల్ వరకు ఇవ్వచ్చు అనేది. సో డాక్యుమెంట్ టైప్, ఏ డాక్యుమెంట్ టైప్ నుంచి ఏ డాక్యుమెంట్ టైప్ వరకు ఉన్న డాక్యుమెంట్స్ నాకు కావాలో తీసుకుంటాం. ఇక్కడ నాకు ఎస్ఏ ఉందనుకోండి, సో ఎస్ఏ టు మనకి చెక్ చేస్తాను డాక్యుమెంట్ లిస్ట్. సో డాక్యుమెంట్ లిస్ట్ సంబంధించి ఇక్కడ ఇచ్చుకుంటాం. పోస్టింగ్ డేట్, ఏ పోస్టింగ్ డేట్ నుంచి ఏ పోస్టింగ్ డేట్ వరకు కావాలి, ఏ డాక్యుమెంట్ పోస్టింగ్ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ ఇస్తాం. ఎంట్రీ డేట్ ఎప్పుడు, రిఫరెన్స్ నెంబర్, ఏ రిఫరెన్స్ నెంబర్ నుంచి ఏ రిఫరెన్స్ నెంబర్ వరకు ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే నాకు కావాలి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. ఓకే, దీన్ని ఓన్లీ చెక్ ఏం చేస్తానంటే ఇక 5th నుంచి డాక్యుమెంట్ నెంబర్ 5th నుంచి 7th వరకు ఇచ్చాను. ఓకే, అంటే 3 డాక్యుమెంట్స్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇలా ఎంటర్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇక్కడ 5, 7. ఓకే, 6th row 1. డాక్యుమెంట్ రాలేదు, మేబీ పోస్ట్ ఉండొచ్చు. ఇదిగోండి 5th, 7th అంటే 6th లేదు, సో 5th, 7th వచ్చింది. సో దీన్ని ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే సేమ్ మనం ఇందా చేసాం కదా, సో అలాగే వెళ్ళిపోతుంది. ఓకేనా, లైక్ దిస్ ఇలా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 to 10 లో ఓకే, సో 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 6, ఓకే. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను, ఎంటర్ చేస్తే సేమ్ లైక్ 1 by 1 ఇలా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, ఇప్పుడు ఏంటి నాకు ఏంటి అంటే 1 to 10 లో నాకు 8th to 9th వద్దు. ఓకే, ఈ 1 to 10 లో నాకు 8th to 9th వద్దు. అనుకున్నప్పుడు ఏం చేస్తాను నేను, సేమ్ మళ్ళీ అగైన్ డాక్యుమెంట్ నెంబర్లోకి వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది మల్టిపుల్ సెలెక్షన్ అని. సో దాన్ని క్లిక్ చేసి దెన్ ఇప్పుడు మనకి నెంబర్ రేంజెస్ అనమాట. ఇలా మనకి సింగిల్ వాల్యూస్, సెలెక్ట్ రేంజెస్ అంటే ఇది మనం అక్కడ ఇందాక అప్లై చేసాం 1 to 10 అని. సో తర్వాత ఏంటి, ఎక్స్క్లూడ్ సింగిల్ వాల్యూస్ అనమాట. అంటే 1 to 10 డాక్యుమెంట్ లో నాకు 8th to 9th వద్దు, సో మిగతా డాక్యుమెంట్స్ అన్ని కావాలి. సో నేను ఏం చేస్తాను, నాకు ఏదైతే వద్దనుకుంటున్నానో సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో 8th to 9th దెన్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఇప్పుడు ఏం చేస్తాను, ఎగ్జిక్యూట్. నేను ఇక్కడ చూడండి 8th to 9 కనిపిస్తుందా, కనిపిస్తుందా? చూడండి 1, 2, 4, 5, 6. ఓకే, లైక్ దిస్ ఇలాగా. నెక్స్ట్ నాకు ఏం కావాలి, దెన్ నాకు ఎక్స్క్లూడ్, ఇది నార్మల్ చెప్పుకున్నాను, 2 చెప్పుకున్నాం. సో ఇప్పుడు నాకు 10 కూడా వద్దు, 10 వద్దు అండ్ అగైన్ 5 వద్దు అనుకున్నాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. దెన్ అగైన్ ఎగ్జిక్యూట్, టైం సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. సో చూడండి కనిపిస్తుంది 8 to 9 to 10 to 5 కూడా కనిపించండి, 5 కూడా ఇచ్చాం అక్కడ. ఓకేనా, సో ఇలా ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. అంటే ఒక పర్టిక్యులర్ ఒక నెంబర్ రేంజ్ తీసుకున్నప్పుడు అంటే 1 to 10 అని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ పర్టికులర్ నెంబర్ రేంజ్ లో నాకు ఏదైతే వద్దో, ఏ డాక్యుమెంట్ నెంబర్ అయితే వద్దో సో వాటిని మనం ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్స్ లోకి వెళ్ళేసి దెన్ ఎక్స్క్లూడ్ రేంజెస్ లోకి వెళ్తాం. ఓకే, ఎక్స్క్లూడ్ సింగిల్ వాల్యూస్ ఇస్తాం. ఓకే, ఎక్స్క్లూడ్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తాం ఏవైతే వద్దు అనుకుంటున్నాము. సో లైక్ దిస్ అండి. ఇక్కడ ఎక్స్క్లూడ్ రేంజెస్ అంటే ఏంటి అంటే సేమ్ లైక్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి 1 to 10 అనుకున్నాం కదా, 1 to 10 లో నాకు 4 నుంచి 6 వరకు వద్దనుకుంటాను, అంటే 4 నుంచి 8 వరకు వద్దనుకుంటాను. సో ఆ నెంబర్ రేంజెస్ అనేది ఇక్కడ 4, ఇక్కడ 6 ఇలాగ ఇచ్చుకుంటాం. ఓకే, క్లారిటీ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే దెన్ ఇక్కడ నేను నెంబర్ రేంజెస్ కాకుండా, ఓకే, నెంబర్ రేంజెస్ కాకుండా నాకు ఏం కావాలి అన్నప్పుడు సో నాకేంటి, ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ గా నెంబర్ రేంజెస్ ఉంటాయి. అంటే ఏంటి 1 to 10 లేకపోతే 1 నుంచి 100 లోపు ఇలా నెంబర్ రేంజెస్ ఇచ్చుకుంటాం. సో అలా కాకుండా నాకేంటి అంటే నేను సింగిల్ వాల్యూస్ అంటే ఏంటి 1, 5, 10, 15, 25, 35, 120 అలాగా సింగిల్ వాల్యూస్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, దెన్ అగైన్ ఇక్కడ మనకి సెలెక్ట్ ఉంది కదా మల్టిపుల్ సెలెక్షన్స్, దీన్ని క్లిక్ చేసేసి సో నాకు ఏవైతే కావాలో సింగిల్ వాల్యూస్ అనేది ఎంటర్ చేసుకుంటాను. సో 13, తర్వాత 9, 7 ఇలా 4 ఇచ్చాం కదా, 139. సో వీటిని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అగైన్ గో ఫర్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి నేను ఏవైతే సింగిల్ వాల్యూస్ ఇచ్చాను అవే ఎంటర్ అయింది. ఓకేనా, డౌట్ క్లియరా?
Okay, but Chiranjeev, actually here in document, what are the main changes we'll do in document? Change document Sorry. means this is the numbers. Okay. Apart from that, what are the like mainly only for the narration, only for a particular number of the document need to change. ఎస్ ఇక్కడ మనం ఇప్పుడు నార్మల్గా మనం టెస్ట్ రాసుకుంటాం, ఐడియా ఉందా? బీయింగ్ నరేషన్ రాస్తాం, కంప్యూటర్స్ కింద 2 పేజ్ ఎగ్జాంపుల్కి 2 పేజ్ రాస్తాం. సో చేంజెస్ చేసుకోవాలంటే ఓకే. సమ్ టైమ్స్ ఏంటంటే కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ అసైన్మెంట్ చేంజ్ చేయమంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ డేట్ అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందండి, 24 అంటే డేటు మంత్ ఇయర్ వస్తుంది. కానీ ఇక్కడ అసైన్మెంట్ చూసుకుంటే మీకు ఎలాగుంది, ఇయర్ మంత్ డేట్ వచ్చింది, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? సో వీటిని చేంజ్ Okay. చేయమంటారు. సమ్ టైమ్స్ వ్యాలిడేట్స్ ఉంటాయి, వ్యాలిడేట్ చేంజ్ చేయమంటారు. సో బీయింగ్ నరేషన్ టెస్ట్ చేయమంటారు. ఆ పర్పస్ తోనే మనం ఈ చేంజ్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? Okay, okay. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? ఆల్రెడీ మనం ఎంట్రీస్ పోస్ట్ చేసాం కదా, లాస్ట్ టైం మనం వెబ్.02 లోకి వెళ్ళి పోస్ట్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది, జనరేట్ అయింది. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ ని తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా? Okay. సో సింగిల్ వాల్యూ, సింగిల్ సంబంధించిన వాల్యూ తీసుకోండి ఇక్కడ. అదే మల్టిపుల్ తీసుకోవాలి అంటే దెన్ ఇక్కడ. ఓకే, దెన్ గో ఫర్ డాక్యుమెంట్ లిస్ట్ అండ్ సెక్యూరిటీ. The T Okay, code FB02. FB02. Okay. క్లియర్ అండి అందరికి? డౌట్? Okay. గైస్ శ్రీనివాస్. Clear. ఓకే. Okay. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేశాను, సమ్ చేంజెస్ ఉంటే చేంజెస్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో పోస్ట్ అయిన డాక్యుమెంట్ అనేది రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవడం కోసం డిస్ప్లే చేస్తాం. ఓకే, డిస్ప్లే అలా అంటే వ్యూ చేయాలి. సో ఎలా వ్యూ చేయాలో చూద్దాం. నెక్స్ట్ దీనికి వచ్చే టీ కోడ్ FB03. గుర్తుపెట్టుకోనండి, 1 సిరీస్ స్టార్ట్ అయితే నార్మల్గా ఎప్పుడైనా సరే 1 తో స్టార్ట్ అయితే పోస్టింగ్ అన్నట్టు, 2 తో స్టార్ట్ అయితే చేంజెస్ అని, 3 తో స్టార్ట్ అయితే డిస్ప్లే అని. ఓకే, సేమ్ మనకి FB02 లో ఉన్న ఫీల్డ్స్ ఉంటుంది. సో FB02 ఎలాగైతే వర్క్ చేసామో సేమ్ లైక్ దిస్ అలాగే వర్క్ చేస్తాం. ఏమీ చేంజెస్ ఉండదు, చూడండి మీకు ఎక్కడ కూడా చేంజెస్ ఉండదు. ఓకే, FB02 వస్తే FB03 ఈజీగా ఉంటుంది మీకు. దెన్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ లైక్ దిస్ FB02 ఎలాగ వచ్చిందో సేమ్ లైక్ అలాగే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేట్ ఎప్పుడు, పీరియడ్ ఏ పీరియడ్ లో పోస్ట్ చేయండి, ఓకే, కరెన్సీ ఎప్పుడు, సో కరెన్సీ ఏంటి, క్లియర్ ఏంటి, సో కంప్లీట్, ఇవన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో సేమ్ లైక్ దిస్ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే 2 అకౌంట్ HDFC బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ వచ్చేసరికి పోస్టింగ్ 4050. ఓకే, అంటే 25,000. సో ఇప్పుడు నేను దానికి దీన్ని చేంజ్ చేసింది అంటే చూస్తే ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ క్లోజ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏమి చేంజెస్ చేయలేమండి. ఓన్లీ ఇక్కడ ఏంటి అంటే దెన్ మనం ఓన్లీ డిస్ప్లే మాత్రమే చేయగలుగుతాం. ఇక్కడ ఓన్లీ మనం డిస్ప్లే మాత్రమే చేయగలుగుతాం, అంటే వ్యూ మాత్రమే చేయగలుగుతాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎటువంటి చేంజెస్ అనేది మనం చేయలేం. జస్ట్ ఇది ఏంటంటే డిస్ప్లే పర్పస్ కోసం. ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు వర్క్ అవుతుంది అంటే, సో నేను ప్రీవియస్ గా చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ నెంబర్, జనరేట్ డాక్యుమెంట్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ ఈ జనరేట్ డాక్యుమెంట్ నెంబర్ నుంచే మనం ఏమైనా వర్క్ చేస్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లయింట్ దగ్గర మన హైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పోస్ట్ దిస్ డాక్యుమెంట్ లేదా కంప్లీట్ దిస్ యాక్టివిటీ అని చెప్పేసి మీకు ఒక వర్క్ అనేది అసైన్ చేసినప్పుడు దెన్ మీరు ఏం చేస్తారు, పోస్ట్ చేస్తారు ఎస్ఏపీలో. వన్స్ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ ని, ఏ జనరేట్ డాక్యుమెంట్ నెంబర్ ని సెండ్ చేస్తారు. ఓకే, హైదరాబాద్ టీమ్కి సెండ్ చేస్తారు. సెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే త్రూ దిస్ ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ ఉందో, సో వీళ్ళు ఏంటి నార్మల్ గా చెక్ చేసుకోవాలి అంటే టైం టేకింగ్ పడుతుంది. నార్మల్ చెక్ చేయాలి అంటే అది పాసిబుల్ కాదు, ఇది లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. అదే మీ డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, సో ఆ డాక్యుమెంట్ నెంబర్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా ఉందనే చెక్ చేసుకోవడం కోసం దెన్ దే గో ఫర్ FB03 ఈ టీ కోడ్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఈ టీ కోడ్ యూజ్ చేసి జస్ట్ మనం ఎలాగైతే ఎంటర్ చేసామో సో అలాగే ఎంటర్ చేస్తారు. అలా చేసి ఇలా డిస్ప్లే రివ్యూ చేసుకుంటారు. ఓకేనా, చెక్ చేసినంత పర్ఫెక్ట్ ఉంటే మీకు అప్రూవల్ ఇస్తారు. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి రియల్ టైం. ఓకేనా, క్లియర్ అండ్ డౌట్? ఎనీ డౌట్ హియర్? No doubts. No doubts. No doubt. Continue. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి FBL లైన్ ఐటమ్స్ చెక్ చేసుకోవాలండి. అంటే ఏంటి, మనం ఒక పర్టికులర్ జీలకు సంబంధించి ఎన్ని ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఓకే, ఓపెన్ ఐటమ్స్ ఎన్ని, రిసీవబుల్స్, పేయబుల్స్ కానీ, అంటే కంప్లీట్ అయిపోయిన
ఏమున్నాయి. సో ఇవన్నీ చెక్ చేయాలంటే మనం యూసీసీటీ కోడ్ వచ్చేసరికి FBL3N. ఓకే, అంటే ఏంటి, జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే గుర్తుపెట్టుకునండి. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నార్మల్గా నేను ఏ జిఎల్ అకౌంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలో సో ఆ జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో అకౌంట్ CH8 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎలాగైతే చెక్ చేస్తున్నామో సో అప్పుడు మీరు జిఎల్ అకౌంట్ ఇస్తే ఆ జిఎల్ అకౌంట్ చూపిస్తుంది. కానీ మనకి ఏంటి జిఎల్ అకౌంట్ లిస్ట్ కావాలి కాబట్టి జస్ట్ నేను చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి నేను ఏం చేస్తాను, రెండు యొక్క జిఎల్ అకౌంట్ అనేది చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆ రెండు యొక్క జిఎల్ సంబంధించి లైన్ ఓపెన్ ఐటమ్స్ ఎంత ఉంది, క్లియర్ ఐటమ్స్ అని చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దెన్ ఏంటి కంపెనీ కూడా ఓకే. దెన్ నేను ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ ఐటమ్స్ చూస్తున్నాను. ఓపెన్ ఐటమ్స్ ఉంది ఏమైనా పే చేయాల్సిన బ్యాలెన్స్ రిసిబుల్స్ కానీ పేబుల్స్ కానీ ఇవన్నీ. ఓకే, 14/7/2024 అంటే ఈ రోజు డేట్ వరకు అంటే 14/8/7/4 వరకు కావాలనుకుంటున్నాను. లేదా మన డేట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి. దెన్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇవన్నీ కూడా మనకి ఎంత ఉందండి డెబిట్ లో 36,700 ఉంది. ఇదంతా కూడా ఓపెన్ బ్యాలెన్స్ అన్నమాట. ఓకే, చూడండి ఏ డాక్యుమెంట్ లో కూడా ఏ డాక్యుమెంట్ నెంబర్ లో పోస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ డేట్ నా అసైన్మెంట్ డేట్ ఏంటి, ఓకే డాక్యుమెంట్ డేట్ ఎప్పుడు, సో పోస్టింగ్ కి ఏంటి, ఓకే ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. పోస్టింగ్ కి 40 డెబిట్ ఒకసారి క్రెడిట్ లో క్రియేట్ అయింది. ఏ డాక్యుమెంట్, 9వ డాక్యుమెంట్. ఓకే, సో ఇలా పోస్టింగ్ కి కాకుండా సివిల్ మ్యాచెస్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే క్రెడిట్ డెబిట్ కి ఇక్కడ మనకి మైనస్ చూపిస్తుంది కదా, చూడండి ఇక్కడ మైనస్. సో దీన్ని మనం కేసు క్యాన్సిల్ చేస్తాం. ఇవన్నీ కూడా డెబిట్ కి సంబంధించిన ఇవన్నీ కూడా మనం జిఎల్ యొక్క లైన్ ఐటమ్స్ కి ఓపెన్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు నాకేం కావాలి, ఇంకేం డౌట్ ఉందా మీకు దీంట్లో? ఇప్పుడు నాకేం కావాలి అంటే దెన్ నాకు ఈ టెంప్లెట్ ఈ లేఅవుట్ ఉంది కదా, సో ఈ రిపోర్ట్ కి సంబంధించి నేను చేంజ్ చేసుకోవాలి. సో ఎలా చేంజ్ చేసుకుంటాను, నాకేంటి ఇక్కడ క్లియరింగ్ డాక్యుమెంట్ వద్దు, అండ్ దెన్ వచ్చేసరికి ఈ బిజినెస్ ఏరియా వద్దు, అండ్ అసైన్మెంట్ వద్దు. ఓకే, సో ఈ ఫీల్డ్ లో నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే డాక్యుమెంట్ నెంబరు అండ్ ఈ ఫార్మెట్ నేను చూడగానే నాకు అర్థం అవ్వాలి మెయిన్ టాపిక్స్ ఏంటి అనేది. సో బిజినెస్ ఏరియా, డాక్యుమెంట్ టైప్ వద్దు, డాక్యుమెంట్ డేట్ వద్దు. ఓకే, అమౌంట్ కావాలి, సో టీఎక్సీ క్లియరింగ్ డేట్, టెక్స్ట్ కూడా కావాలి. సో ఏమైతే నాకు వద్దు అనుకుంటున్నానో సో ఇక్కడ మనకి చేంజ్ లేఅవుట్ అండి. ఇక్కడ చూడండి లేఅవుట్ కనిపిస్తుందా ఇక్కడ ఈ బాక్స్ అనేది. సో దాని మీద క్లిక్ చేస్తే దెన్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మనకి రిపోర్ట్ లో కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ కూడా ఈ హిడెన్ ఫీల్డ్స్ అంటే సో వీటిల్లో మనకి ఏమేమి ఉన్నాయో సో వాటి మొత్తాన్ని మనం లైన్ వన్ లో తెచ్చుకున్నాం. లెఫ్ట్ సైడ్ కాలం తెచ్చుకుంటే ఇక్కడ మన రిపోర్ట్ లో చూపిస్తుంది. ఈ వీటిని మనం ఈ రైట్ సైడ్ లో తీసుకెళ్తే సో హిడెన్ ఈ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి క్లియరింగ్ డాక్యుమెంట్ నాకు వద్దు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి దెన్ క్లిక్ చేస్తాను. టెక్స్ట్ కూడా వద్దు నాకు, ట్యాక్స్ కూడా వద్దు. దెన్ హిడెన్ లో పంపిస్తాను. ఇక్కడ మనకి యారో సింబల్ కనిపిస్తుంది చూడండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ లో రావాలంటే ఈ కింద యారోస్, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లోకి వెళ్ళాలంటే హిడెన్ లోకి వెళ్ళాలంటే ఈ పై యారోస్. ఓకే, దెన్ అగైన్ పోస్టింగ్ కి కూడా వద్దు. అమౌంట్ ఓకే, దెన్ వచ్చేసరికి అసైన్మెంట్ నెంబర్ వద్దు. సో సెలెక్ట్ అండ్ అండ్ కాపీ. చూడండి మనకి వెళ్ళిపోయినా లేదా మనకు వద్దు అనుకున్న ఫీల్డ్స్ ఇంకా వెళ్ళిపోయిందా లేదు. సో చేంజ్ లేఅవుట్, క్లిక్ అండ్ చేంజ్ లేఅవుట్ అండ్ నాట్ రిక్వైర్డ్ బిజినెస్ అకౌంట్, బిజినెస్ ఏరియా అండ్ కాపీ. ఓకేనా గైస్, అండర్స్టూడా? Yes, yes. సో ఈ Chiranjeevi, విధంగా చెప్పండి. what is mean by the open item, clear item, line item? ఓపెన్ ఐటమ్ అంటే ఎక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది కదా, క్లియర్ ఐటమ్ ఆల్ ఐటమ్. ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటి, సో రిసిబుల్స్ కానీ పేబుల్స్ కానీ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ జిఎల్ లో అది ఎగ్జాంపుల్ చెప్పి పేరు బేస్ జరుగుతాయి కదా ట్రాన్సాక్షన్స్ అనుకోండి. సో జిఎల్ వైజ్ మనం క్లియర్ చేసుకోవాలి. సో వాటిని మనం ఓపెన్ ఐటమ్స్ అంటాం. క్లియర్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే సో వాటిని మనం క్లియర్ చేసేసుకుంటాం అంటే ఎస్ఐపిలో. లైన్ ఐటమ్ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్క ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డెబిట్ ని ఒక లైన్ ఐటమ్ గా తీసుకుంటాం, క్రెడిట్ ఒక లైన్ ఐటమ్ తీసుకుంటాం. సో ఎన్ని లైన్ ఐటమ్స్ ఉంటే సో వాటిని లైన్ ఐటమ్స్ కింద తీసుకుంటాం. ఓకేనా, ప్రతి ఒక్క లైన్ ఐటమ్ అంటే ఇక్కడ
ఓకేనా? Some example about the clear item. ఇప్పుడు వెండార్ ఉన్నారా, ఎగ్జాంపుల్కి వెండార్కి మనం పేమెంట్ చేయాలి అంటే క్రెడిట్ బేస్ మీద తీసుకున్నాం, ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. సో అప్పుడు నువ్వేం చేస్తావు, నార్మల్గా వెండార్ పేమెంట్ చేయాలన్నప్పుడు మనం ఏం రాసుకుంటాం, బుక్స్ ఎంటర్ చేస్తాం. ఏముంది, మన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బుక్స్ ఎంటర్ చేస్తాం. సో ఏం ఎంటర్ చేస్తాం, పర్చేజ్ ఆఫ్ మిస్టరీ సో వెండార్ దగ్గర నుంచి. సో అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ మనం రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్నప్పుడు ఉండేదే ఓపెన్ ఐటమ్. ఓకేనా? సో తర్వాత ఏంటి, వెండార్కి పేమెంట్ చేస్తాం. ఓకేనా? వెండార్కి పేమెంట్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ అనేది క్లియర్ అయిపోయింది. క్లియర్ చేయి పేమెంట్ జరగక ముందు అంతసేపు ఉండేది ఓపెన్ ఐటమ్స్ లో ఉంటుంది. అంటే తనకి పేయబుల్ కింద మనం తీసుకుంటాం ఎగ్జాంపుల్ కి. ఓకే, వన్స్ వెండార్ క్లియర్ చేసిన తర్వాత ఉండేదే క్లియర్ అయిపోయింది. ఓకేనా? సో అప్పటి In వరకు case మనకి ఏంటి, partly payment. పార్షియల్ తర్వాత చెప్తాను మీకు. పార్షియల్ Okay. పేమెంట్స్ కూడా మనకి ఓపెన్ ఐటమ్ లో ఉంటుంది. అది అడ్వాన్స్ కోసం అడ్వాన్స్ పే చేస్తాం అంతే కదా. సో దాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేసుకుంటారు ఏంటి నెక్స్ట్. Okay. ఓకేనా? సో ఇలాగ ఉంటుంది. సో మనం ఏమన్నా మనకి ఎక్సెల్ షీట్ లో రిపోర్ట్ జనరేట్ చేసుకునేటప్పుడు కావాల్సిన విధంగా మనం లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎన్ని డౌట్స్ ఇంతవరకు? అంటే ఏంటి, దీనికి లేఅవుట్ లోకి వెళ్తాను. దెన్ ఇక్కడ మనకి చూస్తే హిడెన్ లో సమ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నాకు ఏంటి, ఇక్కడ క్లియరింగ్ డేట్ కావాలనుకోండి, డాక్యుమెంట్ స్టేటస్ కావాలనుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకొని నాకు ఇటు వెబ్సైట్ తీసుకుంటాను. దెన్ కాపీ ఇట్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వీడియో అనేది యాడ్ అవుతుంది. ఏం లేదు, సింపుల్ తీసుకుందాం. ప్రాఫిట్ సెంటర్ కావాలనుకోండి. సో సేమ్ లైక్ దిస్ మనం తీసుకొస్తాము. కాపీ ఇది ప్రాఫిట్ సెంటర్ కలుస్తుంది. ఓకే, ఇలా మనం తీసుకుంటాం. ఇప్పుడు నేనేంటి, ఈ రిపోర్ట్ ని నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకోండి. నేను లిస్ట్ లోకి వెళ్తాను, అంటే ఎక్సెల్ లోకి తీసుకోవాలంటే లిస్ట్ లోకి వెళ్తాను, ఎక్స్పోర్ట్ అండ్ స్ప్రెడ్ షీట్. మనకి లోకల్ ఫైల్ సో ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ కావాలి కాబట్టి సో ఇలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ నేమ్ మార్చుకుంటాం. ఓకేనా? నేమ్ చేంజ్ చేసేసుకుంటాం. ఇది ఏంటో చూడండి, బైక్స్ ట్రాన్స్ఫర్ అంటే ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సెల్ లోకి సేమ్ ఎస్టీపీ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే వస్తుంది ఆ రిపోర్ట్ అనేది. ఇదిగోండి, ఇది ఎక్సెల్ లోకి వచ్చింది అన్నమాట డేటా అంతా కూడా. ఓకేనా? సో అసైన్మెంట్స్, డాక్యుమెంట్ నెంబరు, బిజినెస్ ఏరియా, డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ ఏరియా, పోస్టింగ్ కి, అమౌంట్, కరెన్సీ, లోకల్ కరెన్సీ, ఓకే, ట్యాక్స్ కోడ్ సేమ్ ఈ రిపోర్ట్ లో ఎలాగైతే ఉందో సేమ్ మనకి అలాగే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా గైస్? Okay, understood. ఓకేనా? సో ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేసుకుందామని, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో సో ఇప్పుడు నాకు నేను ఇక్కడ నుంచి అమౌంట్ ఒకటి నేను కాపీ పేస్ట్ చేసుకోవాలి. అంటే నాకు ఈ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా కరెక్ట్ గా చెక్ చేసుకోవడానికి నేను ఇప్పుడు కాపీ చేయాలి. నార్మల్ గా మనం ఏం చేస్తాం, కంట్రోల్ సి ఇస్తాం. కంట్రోల్ సి ఇస్తే కాపీ అవుతుందా అంటే కంట్రోల్ సి ఇస్తే కాపీ అవుదండి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే దెన్ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నామో, సో కాపీ చేసుకోవాలనుకుంటున్నాము దాని మీద వెళ్ళేసి ఎంటర్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని దెన్ కంట్రోల్ వై ఇస్తాను. కంట్రోల్ వై ఇస్తే ఇక్కడ చూడండి మనకి ప్లస్ సింబల్ ఇస్తుంది. ఓకేనా? ప్లస్ సింబల్ వస్తే దెన్ నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను డ్రాగ్ చేసుకుంటాను. 1 minute. ఏంటిదండి, నార్మల్ కాపీ చేసి కాపీ అవ్వదు. దెన్ కంట్రోల్ వై ప్లస్ సింబల్ వచ్చింది. దెన్ డ్రాగ్ నెట్. సెలెక్ట్ చేసుకుంటాం. See, మళ్ళీ కాపీ చేసిన తర్వాత దెన్ వి గో ఫర్ ఎక్సెల్ షీట్ అంటే ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ అమౌంట్స్ పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోండి. 22,000, ఓకే, 21,000, 14,000 ఇలాగా. ఓకేనా? అంటే ఏంటంటే కంట్రోల్ వై ఇస్తే మనకి కాపీ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ప్లస్ సింబల్ వస్తుంది, దెన్ డ్రాగ్ చేస్తే అంతవరకు కావాలి. ఓకేనా? క్లియర్ అండి? దెన్ ఇప్పుడు నాకు ఓపెన్ ఐటమ్స్ ఓకే. సో క్లియర్ ఐటమ్స్ కావాలి అంటే దెన్
ఈ ఐటమ్ క్లిక్ చేస్తాను అంటే ఏంటి ఇప్పుడు మనకి నో ఐటమ్ సెలెక్ట్ అయ్యి సి లాంగ్ టెక్స్ట్ అంటే మనకి క్లియర్ అనేది ఇంకా ఏమీ చేయలేదన్నమాట. తర్వాత చూపిస్తాను స్క్రీన్. నెక్స్ట్ ఆల్ ఐటమ్స్ అంటే ఏంటి మనకి నేను చూసుకోవాలన్నప్పుడు నాకు ఓపెన్ ఐటమ్స్ కావాలి, క్లియర్డ్ ఐటమ్స్ కావాలి అన్నప్పుడు ఆల్ ఐటమ్స్ క్లిక్ చేస్తాను. కాకుండా నాకు ఓన్లీ ఓపెన్ ఐటమ్స్ కావాలంటే ఈ ఓపెన్ ఐటమ్స్ క్లిక్ చేస్తాను. లేదా క్లియర్ అంటే ఈ ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఆల్ ఐటమ్స్ కావాలంటే ఆల్ ఐటమ్స్. అంటే మళ్ళీ ఏంటి ఇక్కడ క్లియరింగ్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు క్లియర్ అయిపోయినా వాటి వరకు డిస్ప్లే చేయాలంటే వాటి వరకు కూడా ఇస్తాను. ఓకే. దెన్ ఇప్పుడు నాకు ఒక జిఎల్ అకౌంట్ చూసుకుంటాను. నాకు మల్టిపుల్ జిఎల్స్ కావాలన్నప్పుడు దెన్ 4,03,000 తర్వాత ఏంటి సో మల్టిపుల్ సెలెక్షన్ కింద మన సెక్షన్ సెలెక్ట్ సింగిల్ వాల్యూస్, సెలెక్ట్ రేంజెస్, ఎక్స్క్లూడ్ సింగిల్ వాల్యూస్, ఎక్స్క్లూడ్ రేంజెస్ చెప్పుకున్నాను కదా. సో సేమ్ లైక్ మనకి ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను బ్యాంక్ యొక్క సంబంధించి ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇద్దాం. చేసి దాన్ని ఏం చేస్తాను ఎగ్జిక్యూట్ చేస్తాను. కింద మనకి ఒకటే చూపించింది. ఓకే 2,01,01 ఒకటే చూపించింది. ఇక్కడ మనకి 4,02 కూడా చూపిస్తుంది. సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూపిస్తుంది చూడండి. ఓకేనా? ఓకేనా హెచ్డిఎఫ్సి బ్యాంకు 2 ఈ 2 రిపోర్ట్స్ అన్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా మనకి సింబల్ చూపిస్తుంటే రెడ్ లో ఉందనుకోండి సో అది మనకి ఓపెన్ ఐటమ్స్ అనేది. ఓకే ఇలాగే మనకి ఇంకో సింబల్ చూపిస్తుంది గ్రీన్ లో ఎక్కడ చూపిస్తుంది ఇక్కడ క్లియర్ ఐటమ్స్ క్లిక్ చేసినప్పుడు చూపిస్తుంది. సో మనకి క్లియర్ చేయలేదు కాబట్టి చూద్దాం తర్వాత. తర్వాత ఇక్కడ ఆల్ ఐటమ్స్ అంటే ఏంటి దేని ఓపెన్ ఐటమ్స్ క్లియర్ ఐటమ్స్ చూపిస్తుంది. ఓకేనా క్లియర్? ఓకే క్లియర్. ఓకే. సో ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం జిఎల్ లైన్ ఐటమ్స్ చూసాము. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి వెండర్ లైన్ ఐటమ్స్ చూద్దాం. వెండర్ సంబంధించి లైన్ ఐటమ్స్ ఎలా చేస్తామో చూద్దాం. వెండర్ లైన్ డిస్ప్లే ఎలా చేస్తాం చూస్తాం. ఇది నార్మల్గా మనకి ఇంకో సెక్షన్ ఓపెన్ చేస్తాం. ఓకే సెక్షన్ ఓపెన్ చేసేసి FBL1N ఓకే FBL1N ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి జిఎల్కి సంబంధించిన ఫీల్డ్స్ జిఎల్ అకౌంట్ లైన్ డిస్ప్లే చేయాలన్నప్పుడు ఫీల్డ్స్ అండ్ మన వెండర్ లైన్ అనేది డిస్ప్లే చేయాలన్నప్పుడు ఫీల్డ్స్ సేమే ఉంది. ఏమి చేంజెస్ ఉండదు. ఓకే ఓపెన్ ఐటమ్స్ కానీ క్లియర్ ఐటమ్స్ కానీ ఆల్ ఐటమ్స్ కానీ వెండర్ అకౌంట్ కంప్లీట్. కానీ ఇక్కడ మనం వెండర్ కి సంబంధించిన ఐటమ్స్ డిస్ప్లే చేయాలి అంటే మనకి వెండర్ సంబంధించి అకౌంట్ నెంబర్ ఇస్తాం. అదే మనం జిఎల్ సంబంధించిన అకౌంట్ జిఎల్ వైపు చూడాలంటే ఇక్కడ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇస్తాం. అది ఒక్కటే డిఫరెన్స్ అండి. ఇక్కడ మీకు కంపెనీ కోడ్ ఓపెన్ క్లియర్ ఐటమ్స్ కానీ ఆల్ ఐటమ్స్ కానీ ఏమి చేంజెస్ ఉండదు. బట్ ఇక్కడ టీ కోడ్ అనేది చేంజ్ ఉంటుంది. FBL3 అని వచ్చేసరికి జిఎల్ అకౌంట్ కి, FBL1 వచ్చేసి వెండర్ కి, నెక్స్ట్ కస్టమర్ కి. ఓకే సో నా కస్టమర్ చూసుకుందాం. సో కస్టమర్ ఏం చేయాలంటే FBL51 ఓకే దెన్ వి గో ఫర్ FBL51. ఇక్కడ కూడా ఏమి చేంజెస్ ఉన్నాయి ఫీల్డ్స్ లో. ఓకే జస్ట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ అకౌంట్ ఇస్తాం. కస్టమర్ అయిన డిస్ప్లేకి కస్టమర్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. అదే వెండర్ సంబంధించి వెండర్ ఐడెంటిటీ డిస్ప్లే చూస్తాం అంటే వెండర్ అకౌంట్ ఇస్తాను. సో జిఎల్ వచ్చేసరికి జిఎల్ అకౌంట్ నెంబర్ ఇస్తాం. ఓకే ఏమి చేంజెస్ ఉండదండి. సో మీ జిఎల్ అకౌంట్ డిస్ప్లే చేయడం వస్తే మీకు వెండర్ వస్తుంది కస్టమర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఓకే బట్ ఎక్కడ వెండర్ అకౌంట్ నెంబర్ ఇస్తాము అక్కడ కస్టమర్ అకౌంట్ నెంబర్ ఇస్తాం. బట్ టీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. చార్ట్ బాక్స్ లో ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకేనా ఇంతవరకు ఏమైనా చేంజెస్ ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంది ఇంతవరకు? ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీకు బేసిక్గా తెలిసినవి అనుకోండి.